ఒకానొక ఆత్మ సగటున ఒక 350 జన్మలు అన్ని పరిస్థితులను అవగాహన చేసుకోవడం కోసం, అన్ని కర్మలను చేయడం కోసం, అన్ని ఫలాలను పొందడం కోసం ఒకానొక సగటు ఆత్మ 350 నుంచి 400 వరకు సుమారుగా జన్మలు తీసుకుంటుంది. శైశవాత్మగా కొన్ని జన్మలు, కొంచెం ఎదిగి బాలాత్మగా, మరికొంచెం ఎదిగి యవ్వనాత్మగా, ఇంకొంచెం ఎదిగి ప్రౌఢాత్మగా, చివరగా వృద్ధాత్మగా. ఎలాగైతే మానవ శారీరక స్థితుల్లో కూడాను శైశవ స్థితి, బాల్యస్థితి, యవ్వన స్థితి, ప్రౌఢస్థితి, వృద్ధాప్య స్థితి అన్నవి ఉన్నాయో, ఆత్మకు కూడా కొన్ని జన్మలు ప్రప్రథమంగా శైశవాత్మగా, తర్వాత బాలాత్మగా, తర్వాత యవ్వనాత్మగా, ప్రౌఢాత్మగా, చిట్ట చివరికి వృద్ధాత్మగా పుట్టి తన జన్మ చక్రాన్ని పరిసమాప్తం చేసుకుంటుంది. జన్మ కర్మ చక్రాన్ని పరిసమాప్తం చేసుకున్న కొన్ని ఆత్మలు, కొన్ని విముక్తాత్మల వీళ్ళందరికీ జ్ఞానబోధ, ఆత్మబోధ, ధ్యానబోధ కలిగించడం కోసం కొన్ని మళ్ళీ భూలోకంలోకి వస్తాయి. కొన్ని పూర్ణాత్మలు కూడా అప్పుడప్పుడు భూమి మీదకి వస్తాయి. ఇది ఆత్మ యొక్క యథార్థ గాథ, అనేక జన్మల కథ. చిరంజీవి ఇంట్లో ఉంటాడు, కానీ స్టూడియోకి వెళ్ళి ఎన్నో సినిమాలు చేస్తాడు. అక్కినేని నాగార్జున ఇంట్లో ఉంటాడు, స్టూడియోకి వెళ్ళి ఎన్నో సినిమాలు చేస్తాడు. ఈ భూమండలం అంతా ఒక స్టూడియో. మనం పై లోకాల్లో ఈ భూమి అనే నాటకరంగం మీదకు వచ్చిన నటులం. షేక్స్పియర్ అన్నాడు, ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, వి ఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, వి స్టార్ట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, చక్కటి కర్మలు చేద్దాం, చక్కటి ఫలాలు పొందుదాం. సుకర్మలు సుఫలాలు, దుష్కర్మలు దుష్ఫలాలు.